ఇందాపూర్ డైరీపై చర్చించాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో సభ వాయిదా పడింది. వాయిదా పడడంతో మీడియా పాయింట్ వరకు వైసీపీ సభ్యుల నిరసన ర్యాలీ కొనసాగింది. ముఖ్యమంత్రి ధనార్జన కోసం ఇందాపూర్ డైరీతో కుమ్మక్కయ్యారంటూ కూడా బొత్స సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల కోసం దేవుణ్ణి కూడా రోడ్డు మీదకు తెచ్చారంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇందాపూర్ డైరీ ఎవరితో కాదు, వారి హెరిటేజ్ కు సంబంధించిన సంస్థే అన్నారు బొత్స. మేమన్ని ఆధారాలతో మాట్లాడుతున్నాం, ఈ అంశంపై చర్చకు రావాలి అంటూ ఆహ్వానించారు బొత్స. మనందరం పవిత్రంగా కలిసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ దేవదేవుణ్ణి ఎంతో గౌరవభావంతో భక్తులతో మన రాష్ట్రమే కాకుండా ప్రపంచంలో అందరూ కూడా వారి పట్ల ఎంతో భక్తిభావంతో ఉన్న ఆ వెంకటేశ్వర స్వామి మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, శ్రీమాన్ చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రసాదం మీద లేనిపోయిన అబండాలు వేసి పంది కొవ్వు ఉందని, ఆ కొవ్వు ఉంది, నీ కొవ్వు ఉందని అని చెప్పి ఆ నేపథ్యంలో ఉన్న దేశంలో ఉన్న అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దీని మీద ఈ చర్చ జరగకూడదు, ఇది వాస్తవాలు బయటికి రావాలి, ఆధారాలు లేకుండా ఎవరు మాట్లాడడానికి వీల్లేదని చెప్పని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఒక సిట్ వేసిన సంగతి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ నేపథ్యంలో ఆ సిట్లో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ రిక్వెస్ట్ కూడా మా అధికారులు కూడా ఉండాలని కోరితే అధికారులు కూడా అందులో వేసిన నేపథ్యంలో ఆ రిపోర్ట్స్ కూడా వచ్చాయి. ప్రభుత్వం దగ్గర సుప్రీంకోర్టులోనూ అవన్నీ కూడా ఉన్నాయి. ఈ కాలంలో కొన్ని వాస్తవాలు బయటకు వచ్చాయి. ఆ వాస్తవాలు ఏంటంటే ఎవరు కూడా మానవ మాత్రం ఎవరు ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రజలు కూడా జీర్ణించుకోలేని విషయాలు బయటకు వస్తున్నాయి. అవురా, ఇదా చంద్రబాబు నాయుడు తాలూకు దుర్బుద్ధి, ఇదే రాష్ట్రంలో ఉన్న ఈ ప్రభుత్వం తాలూకు ఆలోచన అని ఒక బాధ, ఆవేదన ఈ రాష్ట్ర ప్రజల్లోనూ కలిగింది. ఆ విషయాన్నే ఇవాళ సభలో చర్చించడం అడిగాం. ఏదైతే ఇందాపూర్ అని ఒక సంస్థ ఈ రాష్ట్రంలో గత తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏదైతే నెయ్యిను సప్లై చేసిందో, ఏదైతే ఆనాడు ఆ సంస్థని కొన్నాళ్ళ పాటు వీళ్ళు కల్తీ నెయ్యి నుంచి సప్లై చేస్తారని చెప్పని బ్లాక్ లిస్ట్లో పెట్టారో, తదుపరి 6 నెలలకే ఆ సంస్థ నుంచి మళ్ళీ తాలూకా బ్లాక్ లిస్ట్ నుంచి మళ్ళీ మెయిన్ లిస్టులో తీసుకొచ్చి ఆ సంస్థ ద్వారా 280 రూపాయలకి 320 రూపాయలకి కూడా నెయ్యి కొన్న నేపథ్యం. అదే సంస్థ